నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్. బ్యారేజ్ సమీపంలో డైర్జింగ్ బోట్లతో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలి. ప్రమాదంలో పడిన కాటన్ ఆనకట్ట చోద్యం చూస్తున్న ఇరిగేషన్ మైన్స్ శాఖ సెబ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు డైర్జింగ్ తవ్వకాలతో రోడ్డున పడ్డ 3,000 మంది బోట్ కార్మికులు డైర్జింగ్ తవ్వకాలు ఆపాలంటూ గాయత్రి ర్యాంప్ వద్ద బోట్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న వరదాయిని కాటన్ బ్యారేజ్ ప్రమాదంలో పడింది. బ్యారేజ్కి అతి సమీపంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇసుక దోపిడీని అరికట్టాల్సిన ఇరిగేషన్ శాఖ అధికారులు, మైన్స్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, సెబ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు చూసి చూడినట్లు వ్యవహరించడంతో ఇసుక దోపిడీదారులు రెచ్చిపోతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి సమీపంలో ఉన్న గాయత్రి ర్యాంప్లో డైర్జింగ్ బోట్లతో ఇసుక త్రవ్వకాలు అదేతరంగా సాగుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా వందలాది డైర్జింగ్ బోట్లు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దీంతో 3,000 మంది బోట్ కార్మికులు రోడ్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం గాయత్రి ర్యాంప్ వద్ద బోట్ కార్మికులు డైర్జింగ్ బోట్లతో తవ్వకాలు నిలిపివేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఆనకట్టకు 3 కిలోమీటర్ల దూరం వరకు ఇసుక తవ్వకాలు నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక తవ్వకాలు బ్యారేజ్ అతి సమీపంలో నిర్వహించడం వల్ల కాటన్ బ్యారేజ్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఈ కార్యక్రమంలో శ్రీను, సునీల్, అప్పన్న, పోతురాజు, ప్రసాద్, కిరణ్, వెంకటేశ్వరరావు, వంశీ తదితరులు పాల్గొన్నారు. మా పొలాలందరినీ కూడా కొట్టేశారు. మేము పూర్వం కింద నుంచి పై దాకా మేము మోసుకుని వేసుకుంటే వాళ్ళు అటువంటి రిక్కింగ్ బోట్లు కార్మికుల బోట్లు కార్మికులకు న్యాయం రిక్కింగ్ బోట్లు వెంటనే ఆపాలి. కార్మికులకు న్యాయం రిక్కింగ్ బోట్లు వెంటనే ఆపాలి. కార్మికులకు న్యాయం రిక్కింగ్ బోట్లు వెంటనే ఆపాలి. తెచ్చుకుని బయట అమ్ముకుంటాం. ఈ కొత్తగా ఆర్కే లేబర్ తో పనిచేస్తూ ఉంటాం. ఈ కొత్తగా ఆర్కే అనేసి ఒక అతను వచ్చాడు. ఆర్కే రామకృష్ణ అనేసి ఒక అతను వచ్చాడు. అతను వచ్చి మొత్తం డ్రిడ్జింగ్ లేబర్ పట్టుకొట్టేసి ఓన్లీ డ్రిడ్జర్ పడవల మీద నడిపిస్తున్నాడు. డ్రిడ్జర్ పడవకి అయితే 170 రూపాయలు, మెన్నతో తెస్తే 200 రూల్ పెట్టాడు. పెట్టి ఇంకా పగలు నైట్ అని లేదు, యథాశీసిగా గొట్టు మీద 12 టైర్ బండి కూడా ఎక్కేస్తున్నాడు. ఎక్కేసి డే నైట్ డ్రిడ్జింగ్ కొట్టేసి మొత్తం తవ్వేస్తున్నాడు. ఒకవేళ మేము డ్రిడ్జింగ్ మమ్మల్ని కూడా ఫోర్స్ చేసి కొట్టుకోమన్నాడు డ్రిడ్జింగ్. మేము కొరత కూడా మేము ఉన్నాం, కానీ మాకు పర్మిషన్ లెటర్ కావాలన్నాం. మేము లేబర్ పట్టకూడేశారు మొత్తం. మేము పర్మిషన్ లెటర్ ఉందా డ్రిడ్జర్కి? డ్రిడ్జర్ పర్మిషన్ లెటర్ ఉంటే మాకు సీ పెట్టండి. ఇంచుమించు సంవత్సరంన్నర బట్టి జరుగుతుందండి డ్రిడ్జింగ్. అంటే ఇన్ని టన్నుల బండికి ఎంత పర్మిషన్ లేదా గట్టు మీదకి రావాలి? అది గట్టు మీదకి అయితే 4.5 అన్న, లేదా 2 యూనిట్ల బండి, 2 యూనిట్ల బండి, 2 యూనిట్ల బండి తిరగాలన్న గట్టు మీద. టాటర్ వెళ్ళి కాకుండా 12 టైర్, 14 టైర్, 16 టైర్ మొత్తం అన్ని టైర్లు ఒక్కోటి 2 రకాల బిల్లు అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అయితే 20 టన్నులు రాస్తున్నారు. 20 టన్నులు రాసి 18 టన్నులకు బిల్లు కట్టించుకుంటున్నారు. అదే రేటు కాదన్న, అన్నది రేటు. ఇలా చూడండి అన్న, ఇప్పుడు చూడన్నా మాది ఆర్టీఓ పర్మిషన్ ఇచ్చిందేమో 18 టన్నులకి ఇచ్చారన్న. వీళ్ళు 20 టన్నులు రాశారన్న. వీళ్ళు 6 దీని మీద రాశారు. మా దగ్గర మాత్రం 550 తీసుకుంటారు. ఏం కాదన్న, మాకు డ్రిడ్జింగ్ ఆపాలండి. లేబర్ 3 కిలోమీటర్లు అబో 3 కిలోమీటర్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ లో 3 కిలోమీటర్లు అబో ఉండాలనేసి మమ్మల్ని పాత సున్నం పట్టి రేవులు ఉండేదన్న ర్యామ్. అది ఆ ర్యామ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారన్న గవర్నమెంట్ ఆథరైట్ గా. ఎత్తే 3 కిలోమీటర్లు వచ్చి ఈ చెట్టు దాకా వచ్చిందన్న. ఈ కింద నుంచి ర్యాంపులు ఉన్నాయి. 3 కిలోమీటర్ల లోపల మేము బకెట్లతో తీస్తుంటే బ్యారేజీ పడిపోతున్నారు. 3 కిలోమీటర్లు
తీసేయడం కూడా కారణం అదేనండి. మ్యారేజ్ కాడ కొట్టేస్తున్నాండి. గవర్నమెంట్ చూసి చూడండి అన్ని కంప్లైంట్ ఎవరు పట్టించుకునే తీసేయడం కూడా కారణం అదేనండి. మ్యారేజ్ కాడ కొట్టేస్తున్నాండి. గవర్నమెంట్ చూసి చూడండి అన్ని కంప్లైంట్ ఎవరు పట్టించుకునే నాదులు లేరు. ఇరిగేషన్ ఆయనకి ఇచ్చామని డే అండ్ నైట్ జిల్లా కలెక్టర్ గారికి కలుస్తామండి. తదుపరి కార్యాచరణ ఏంటి? మీ కార్యాచరణ అదే కలెక్టర్ గారిని కలుస్తామండి. మా గారిని కలుస్తామండి. ఈ రిగ్గింగ్ లేకపోతే మేము మా బ్రతుకు తెరువు లేదండి. నెక్స్ట్ బ్యారేజ్ ఏమైనా పడిపోయిందంటే మొత్తం నాశనమేనండి. మీకు తెలియదు. మా డిమాండ్ ఏం కాదు సార్, డ్రిడ్జింగ్ ఆపేదాకా